నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన దెందులూరు నియోజకవర్గంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇక్కడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన ఫైర్ బ్రాండ్ నాయకుడు చింతమనేని ప్రభాకర్ పై కుట్ర జరుగుతోందని ఆయన వర్గం చెబుతోంది. మరోసారి చింతమనేనిని జైలుకు పంపించేలా అధికార పార్టీ నాయకులు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని వారు చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీ పట్టున్న పెదవేగి మండలంలో ఒక ఘటనను ఆధారం చేసుకొని చింతమనేనిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. పెదవేగి కేంద్రంగా ఇప్పుడు రాజకీయాలు మరింత రాజుకున్నాయి. వాస్తవానికి ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు చింతమనేనిని టార్గెట్ చేయడం ద్వారా ఆయనను మానసికంగా దెబ్బ కొట్టాలన్న కుట్ర దాగి ఉందనేది టీడీపీ నేతల వాదనగా ఉంది. నిజానికి ఆది నుంచి కూడా పెదవేగిపై చింతమనేని చాలానే ఆశలు పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగానే ఇక్కడ ఓటింగ్ జరిగింది. అయినా కూడా ఇక్కడ అలజడి సృష్టించి ఆయన గెలుపును కూడా తక్కువ చేసి చూడడమో లేక ఎమ్మెల్యేగా విజయానికి ముందే ఆయనను అరెస్ట్ చేయించాలనే కుట్రతోనే ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు పులుముతున్నాయని పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.